హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మన ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ ఒకటి మనం లాంచ్ చేసాము. దానికి సంబంధించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ ఆర్ఆర్బికి సంబంధించి కూడా గైడెన్స్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అవుతా ఉంది. అండ్ ఎస్ఎస్సికి సంబంధించి టైం తక్కువ ఉంది. అండ్ మనకి నోటిఫికేషన్ డేటు, దాని తర్వాత ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకి రిలీజ్ అయిపోయింది. కాబట్టి మనం ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాము. గైడెన్స్ ప్రోగ్రాము మీకు మెంటార్షిప్ ప్రోగ్రాము అండ్ వీడియో కోర్స్కి మధ్యలో ఉంటుంది. వీడియో కోర్సు అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఛానల్లో కూడా మన వీడియో కోర్సెస్ ఎలా ఉంటాయి, మెమరీ హింట్స్ ఎలా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ప్రతి టాపిక్ సంబంధించి అనేది క్లియర్గా మీరు యాప్లో యూట్యూబ్ ఛానల్లో కూడా మనం క్లియర్గా ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, అయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాము అండ్ వీడియో ప్రోగ్రామ్ కాకుండా మనకి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ ఒకటి 299కే మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటి 299 మీరు యాప్లో పే చేసిన తర్వాత మీకు ఎటువంటి యాక్సెస్ వస్తుంది ఏంటి అని చెప్పి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ తమ్నైల్లో కూడా ఫ్రీ అని పెట్టారు కదా సార్, ఫ్రీ పరిస్థితి ఏంటి అంటే క్లియర్గా ఫ్రీ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఈ కోర్స్ని ఫ్రీగా ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. అయితే మీరు ఫస్ట్ ఈ 299కి సంబంధించి ఎలా మీరు గెయిన్ అవ్వబోతున్నారు ఏంటి, ఒక పుస్తకం వాల్యూ చేయని దానికి మీకు గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ఎలా దక్కబోతుంది, ఓకేనా? ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మెటీరియల్ అండ్ మీరు చదివారా లేదా అనే ఓవరాల్ మెసేజ్ అండ్ టెస్ట్ సిరీస్ ఎవ్రీథింగ్ ఈ 299లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎలా ఉంటాయి ఏంటి అండ్ నా గైడెన్స్ ఎలా ఉంటుంది మీకు క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్టార్ట్ చేసే ముందు అసలు ఈ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఆస్పిరెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీ అందరికీ తెలిసింది, నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. గైడెన్స్ ఎందుకు కావాలి? మీరు మీరు కాలేజ్ లైఫ్లో కానీ లేదంటే స్కూల్ లైఫ్లో కానీ చూసుకున్నారనుకుంటే మీ టీచర్ కానీ ట్యూటర్ కానీ ఎవరైతే ఉన్నారో ఆయన మీకు ఒక లెసనో లేదంటే ఒక చాప్టరో ఇచ్చి రేపు పొద్దునో లేదంటే ఈ వారం తర్వాత నీకు దీని మీద టెస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పంలోనే రేపు అందరి ముందు నుంచోబెట్టి ఏడ అడుగుతాడో దీని మీద బిట్స్ అని చెప్పి మీరు భయపడుతూ ఆ రోజు రాత్రైనా చదువుతాడు. మీకు అర్థం కాకపోతే ఫ్రెండ్ దగ్గరైనా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు, లేదంటే ఆ మాస్టర్ దగ్గరికే పోయి సార్ ఇది నాకు అర్థం కాలేదని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ టెస్ట్కి అయితే మీరు ప్రిపేర్ అయిపోతారు. ఎగ్జామినేషన్ టైంలో కూడా ఎగ్జామ్స్ వస్తాయి, చిన్న చిన్న టెస్టులు ఉంటాయి, పెద్ద పెద్ద టెస్టులు ఉంటాయి, క్వార్టర్లీలు, హాఫ్ ఇయర్లీలు లేదంటే సెమ్ములు, ఇలా డిఫరెంట్ టెస్టులు మీకు బాగా రుబ్బటం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ 50, 60, 70% తెచ్చుకోవడం కూడా ఈజీ అయిపోయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకున్నా సరే మీకు కట్ ఆఫ్ వరస్ట్ కండిషన్లో 60% లోపలే ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 65%, దానికన్నా ఎక్కువ వెళ్ళదు. కానీ ఇవి క్రాక్ చేయడం కూడా కష్టం అయిపోయింది. ఒకప్పుడు 50, 60%, 70% సునాయాసంగా డిస్టింక్షన్లో మీరు పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పాస్ అవ్వట్లేదంటే మేజర్గా మూడు క్వశ్చన్స్. ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, చదివింది కరెక్ట్గానే చదువుతున్నానా లేదా, ఇవి తెలియకపోవడం వల్ల మీ టైం మొత్తం ఇందులోనే కన్జ్యూమ్ అయిపోతా ఉంది. ఫస్ట్ 2 క్వశ్చన్స్ దగ్గరే ఏం చదవాలి అని తెలియక ఆ మెటీరియల్, ఈ మెటీరియల్, ఆ పుస్తకం, ఈ పుస్తకం, అక్కడ వీడియో, ఇక్కడ ట్యూటరు, ఎలా చదవాలి అనేది తెలియక అనవసరంగా టైం వేస్ట్, ఇంపార్టెంట్, ఏది హై ఈల్డ్ ఏది లో ఈల్డ్ తెలియక అనవసరంగా టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. 4 గంటలు చదువుతున్నారు, 5 గంటలు చదువుతున్నారు, 10 గంటలు కూడా చదువుతున్నారు. కానీ మాక్ టెస్ట్లో మాత్రం మాకు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడం రాలేకపోతున్నారు. దాంతోపాటు పర్ఫెక్ట్గా మీరు క్లియర్గా మాక్ టెస్ట్లో మార్క్స్ కూడా రాలేకపోతున్నాయి. ఎగ్జామినేషన్లో పేపరు, ఆన్సర్, పెన్ కదలదు. సో ఈరోజు నేను మీకు ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఫస్ట్ మీరు ఏదైనా వీడియో చూసారనుకుంటే బాగా మోటివేట్ అయిపోతూ ఉంటారు, ఇవాళ నేను ఖచ్చితంగా చదివేయాలి, చించేయాలి అని. అవునా? సో అలానే నెక్స్ట్ డే ఉంటుందా ఆ మోటివేషన్ అంటే ఉండదు. దాని తర్వాత డే ఉంటుందా అంటే ఉండదు. ఓకేనా? సో ఎవ్రీడే మీకు మోటివేట్ చేయగలిగే ఒక ఫ్రెండ్ కావాలి. సో ఎవ్రీడే మార్నింగ్ నా దగ్గర నుంచి ఒక మోటివేషన్ కోడ్తో మొదలవుతుంది మీ డే. మోటివేషన్ కోడ్ తర్వాత మీకు అదే మెసేజ్ కింద ఇవాళ ఏం చదవాలి అనే షెడ్యూల్ మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చదవాలి అనే షెడ్యూల్, ఈరోజు ఈ టాపిక్ చదవాలి అని చెప్పి క్లియర్గా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ చూసిన తర్వాత ఏం చదవాలో అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇది వీక్లీ షెడ్యూల్స్ ఉంటాయి, మంత్లీ షెడ్యూల్స్ ఉంటాయి, డైలీ షెడ్యూల్స్ కూడా ఉంటాయి. ఇవాళ ఏం చదవాలి అనేది రోజు వస్తుంది, వీక్లీ చదవాల్సింది మీకు వారంలో ఒకసారి వస్తుంది, అండ్ మంత్లీ మొత్తం మనం ఏం చేయబోతున్నాం, ఎగ్జామ్కి సంబంధించి ఎలా రెడీ అవ్వబోతున్నాం అనేది క్లియర్గా మీకు మంత్లీ షెడ్యూల్లో క్లియర్గా ఉంటుంది. ఓకే, సో షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏం చదవాలి తెలిసింది కదా, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి. నా దగ్గర నుంచి మీకు మెటీరియల్ షేర్ అవుతుంది. ఏం చదవాలి అనే మెటీరియల్ క్లియర్గా నా దగ్గర నుంచి మీరు ఆ రోజు చదవాల్సిన పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్ అండ్ దానికి సంబంధించి మీకు డెడికేటెడ్ ప్రింటబుల్ ఫార్మాట్లో నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది.
ఓకేనా. సో అవన్నీ క్లియర్గా అండ్ మెమరీ హిట్స్ మెటీరియల్స్ ఇవన్నీ నా దగ్గర నుంచి అవైలబుల్ వస్తాయి. ఈ రోజు ప్రియాంబుల్ చదవమన్నాను, లేదంటే బ్లడ్ రిలేషన్స్ చదవమన్నాను, దానికి సంబంధించి మీకు క్లియర్గా అక్కడి నుంచి నా దగ్గర నుంచి మెసేజ్ అండ్ మెటీరియల్ షేర్ అయిపోతుంది. ఓకే. సో దాని తర్వాత మీకు మెటీరియల్ షేర్ అయిపోయినాయి, ఏం చదవాలి ఎక్కడి నుంచి చదవాలి తెలిసిపోయింది. ఇప్పుడు మీరు చదివింది క్లియర్గా చదివారా లేదా తెలియాలి కదా. ఎందుకంటే ఏదో వారం చివరో లేదంటే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడో మాక్ టెస్ట్లు ఇస్తారు, ఆ మాక్ టెస్ట్లో చదవాలి సరిగ్గా అని తెలుగులోనే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెడతారా? ఆ టాపిక్ వైజ్ మీరు చదివింది ఎవరో ఒకళ్ళు వినాలి మీ ఫ్రెండ్ లాగా. ఎస్, నేను వింటాను మీరు చదివింది. నా దగ్గర నుంచి మీకు ఓరల్ మెసేజ్ వస్తుంది. ఆ ఓరల్ మెసేజ్ మీరు విన్న తర్వాత ఆ ఓరల్ మెసేజ్లో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఇద్దరు ఓరల్గా కానీ రిటర్న్గా కానీ నేను మిమ్మల్ని అడుగుతాను, పేపర్లో రాసి పంపించండి లేదంటే ఓరల్గా ఆన్సర్ చేయండి అని. మీరు పేపర్లో రాసి పంపించాలి లేదంటే ఓరల్గా ఆన్సర్ చేసి నాకు పంపించాలి, పర్సనల్గా నేను చెక్ చేస్తాను. ఓకేనా. సో ఏం చదవాలి, ఎలా చదవాలి, చదివింది సరిగ్గా చదివారా లేదా అనేది క్లియర్గా మీరు ఒక ప్రాపర్ ప్లానింగ్లో ప్రాపర్ మెంటర్షిప్ గైడెన్స్లో మీరు ఉంటారు. అయితే గైడెన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదంతా మెంటర్షిప్ ప్రోగ్రామ్ వేరు, 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ వేరు. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్లో నేను మీకు ఒక స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ గ్రూప్. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను, అందరినీ కలిపి గైడెన్స్ చేస్తూ ఉంటాను. మెంటర్షిప్ ఇది 1-to-1 ఉంటుంది, ఒక్కొక్క 1-to-1 ఉంటుంది. మీరు కంప్లీట్గా బిగినరు లేదంటే ఈసారి పక్కా క్రాక్ చేయాలి అంటే నా దగ్గర నుంచి పర్సనల్గా డైరెక్ట్గా మెసేజెస్ 1-to-1 మెసేజెస్ వస్తాయి అండ్ 1-to-1 కాల్స్ ఉంటాయి. ఓకే. గైడెన్స్లో మీరు ఒక గ్రూప్లో ఛానల్లో యాడ్ అవుతారు. ఛానల్కి సంబంధించి నేను మీకు ఏవైతే ఇప్పుడు ఫీచర్స్ చెప్పానో అవన్నీ క్లియర్గా అందులోనే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. అది సో ఇది ఓవరాల్గా గైడెన్స్ ప్రోగ్రాము. సరే సార్ మీరు ఫ్రీ అన్నారు కదా, దానికి సంగీతం ఇది. ఓవరాల్గా 299లో ఒక పుస్తకమే రాదు, కానీ నేను మీకు ఇవన్నీ అవైలబుల్ చేయబోతున్నాను. ఈసారి పక్కా క్రాక్ చేయాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు నాకు కింద యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా నా నెంబర్ మీ అందరికీ తెలిసిందే 9491370061. మీ ఏ టాపిక్ మిస్ అవ్వదు. మీ కరెంట్ అఫైర్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జిఎస్జీకే అండ్ ఇంగ్లీషు ఏది మీ ఎస్ఎస్సిలో వచ్చేది మిస్ అవ్వదు. మీ మంత్లీ షెడ్యూల్ అవన్నీ ఉంటాయి. సార్ మరి యూట్యూబ్లో మా పరిస్థితి ఏంటి? యూట్యూబ్లో మేము కోర్సు తీసుకోదలుచుకోలేదు, యూట్యూబ్లో మాకు ఏమైనా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారా? వీక్లీ ప్రతి వారం నేను మీకు ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఈ వారంలో ఆ వారం మొత్తం డే 1, డే 2, డే 3, డే 4 ఏం చదవాలి అనేది క్లియర్గా నేను మీకు టేబుల్ ఒకటి ఇస్తాను. ఆ టేబుల్తో పాటు ప్రతి టాపిక్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉందా లేదా, అది ఇంపార్టెంటా కాదా, హై ఈల్డా కాదా అనేది నేను మీకు షెడ్యూల్ డిజైన్ చేసి నేను మీకు ఇవ్వబోతున్నాను. అండ్ ఈ వీడియోకి సంబంధించి కింద మీరు కామెంట్లో మాకు మెటీరియల్ కూడా ఫ్రీగా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మెటీరియల్ కూడా మినిమం 100 లైక్స్ వచ్చినాయి అనుకుంటే నేను మీకు మెటీరియల్ కూడా ఫ్రీగా టెలిగ్రామ్లో యాక్సెస్ ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ అవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు 1-to-1 గైడెన్స్ కావాలి, ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఆ టాపిక్లో డెప్త్గా ఉన్నానా లేదా ఏంటి అనేది తెలియడానికి కోర్స్ అయితే ఆప్ట్ చేసుకోండి. నా సజెషన్ అయితే తక్కువ ప్రైజెస్ అఫోర్డబుల్లో పెట్టాను కాబట్టి చాలా వరకు కోర్స్ ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మేము ఫ్రీగా యూట్యూబ్లో మేము ఫాలో అయిపోతాం, గైడెన్స్ మాకు అవసరం లేదు, ఏ రోజు ఏం చదవాలో మాకు తెలుసు, మాకు మెటీరియల్ ఇచ్చేస్తే చాలనుకుంటే మీ ఇష్టం, నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. ఓకే. మెటీరియల్ కూడా షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఏం చదవాలి, డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, దానికి సంబంధించి మెటీరియల్ ప్రతిదీ ఇస్తాను. ఓకేనా. సో అండ్ వీక్లీ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళందరికీ వీక్లీ టెస్ట్ ఉంటుంది. ఆ వీక్లీ టెస్ట్ వచ్చేసి ఆ వారం మొత్తం రోజు రాసే టెస్టులు వేరు, రోజు ఎంసీక్యూ టెస్టులు రాస్తారు, దాంతోపాటు మీరు నార్మల్ టెస్టులు రాస్తూ ఉంటారు. సో రోజు రాసే టెస్టులు వేరు, ఈ టెస్ట్ మళ్ళీ వేరు. వీక్లీ టెస్ట్ ఆ వారం చదివింది మొత్తం రాయాల్సిందే. ఓకేనా. సో ఇవన్నీ క్లియర్గా నేను మీ గైడెన్స్ ప్రోగ్రామ్లో ఇంకా డెప్త్గా మాట్లాడతాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి కామెంట్ సెక్షన్లో నేను మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో యాప్ లింక్ ఇస్తాను. యాప్లో ఆర్ఆర్బి గైడెన్స్ అని చూడండి. ఓకే. మెంటర్షిప్ అని చూడకండి, మెంటర్షిప్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 2499 దాకా ఉంటుంది. మెంటర్షిప్ కాదు, గైడెన్స్ అని చెప్పి చూడండి, మీకు 299లోనే వచ్చేస్తుంది గైడెన్స్ ప్రోగ్రామ్. ఓకేనా. సో దీనికి సంబంధించి యూట్యూబ్కి సంబంధించి చెప్పాను కదా, ఇంకేమైనా లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి, ఒకసారి క్లియర్గా చూసుకొని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి, ట్రై చేయండి. వీడియో నచ్చింది, కంటెంట్ నచ్చింది అంటే ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.